పంచసంఖ్యోపచారిణి శ్రీ విద్యా ఉపాసకులచే 5 విధాలుగా ఆరాధింపబడినది. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, ఇలా పంచసంఖ్యాత్మకంగా ఈ సృష్టి ఉంటుంది. కాబట్టి దీనిని ప్రపంచము అన్నారు. ఈ విధంగా ఈ పంచసంఖ్యాత్మకంగా సృష్టిలో చరిస్తూ ఉండే అమ్మవారు పంచసంఖ్యోపచారిణి. అమ్మవారిని పూజించే విధానాలు ఇంకా అనేకం ఉన్నాయి. చతుషష్ఠి ఉపచారాలతోనూ, షోడశోపచార పూజ మొదలైనవి. వివిధములైన ఉపచారాలతో పూజ చేయలేనప్పుడు కనీసం పంచ ఉపచారాలైన గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యముతో అమ్మవారిని ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల కలుగు ఫలితాలు ఏమిటంటే, పంచభూతాలతో నిర్మింపబడిన ఈ సృష్టికి పంచేంద్రియాలకు ఉన్న సంబంధం పంచ తన్మాత్ర సాయిక అనే నామంలో మనం తెలుసుకున్నాం. భగవంతునికి పుష్పం అర్చించడం ద్వారా చర్మానికి, వాయువుకి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. నైవేద్యం ద్వారా నాలికకి, నీటికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. దీపదర్శనం ద్వారా కంటికి, కాంతికి అనగా అగ్నికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. ధూపము, గంధము అర్పించడం ద్వారా ముక్కుకు, పృథ్వీకి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. గంట, వేదమంత్రాల శబ్దం ద్వారా చెవికి, ఆకాశానికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. తన్మాత్రలన్నీ శమించినప్పుడు మనస్సు నిశ్చలం అవుతుంది. అప్పుడు సాధన బాగా సాగుతుంది.